తెలుగు చిత్రసీమలో బ్లాక్ అండ్ వైట్ కాలంలో తమ అద్భుతమైన నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. అయితే ఈ వీడియోలో వారు నటించిన ఆఖరి చిత్రం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పుకోవాల్సింది అలనాటి ది గ్రేట్ యాక్ట్రెస్ సావిత్రి గారు. 1950లో జూనియర్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి అప్పటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, ఎస్వీఆర్ ఇలా ఎందరో మహానటులతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ సావిత్రి గారు 1981 డిసెంబర్ 26న కేవలం 45 ఏళ్లకే అనారోగ్య సమస్యలతో కన్నుమూయటం జరిగింది. మరి సావిత్రి గారి ఆఖరి సినిమా ఈవిడ చనిపోవడానికి ముందు అంటే అదే సంవత్సరం 1981 జూన్ 6వ తేదీన వచ్చిన హరిశ్చంద్రుడు అనే సినిమాలో నటించడం జరిగింది. ఇలాగే మనం కోల్పోయిన ఆనాటి గొప్ప నటుల్లో మరొకరు జమున గారు. జమున గారు ఇటీవలే తన 86వ ఏట 2023 జనవరి 27న పరమపదించారు. జమున గారి మొదటి సినిమా పుట్టిల్లు 1953లో వచ్చింది. అలాగే ఆఖరి సినిమా శ్రీరామ పట్టాభిషేకం ఇది 1978లో వచ్చింది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళలో ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు గారు 1949లో మన దేశం అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టి తన నట విశ్వరూపంతో దాదాపు 4 దశాబ్దాల పాటు చక్రం తిప్పిన మహానుభావులు. మరి ఎన్టీఆర్ గారి ఆఖరి సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు 1993లో వచ్చింది ఈ సినిమా. అలాగే మరో గొప్ప నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన కూడా బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుండి కలర్ చిత్రాల వరకు 80s, 90s యూత్తో కలిపి చిందేసిన గొప్ప నటులు. ఈయన సినీ రంగ ప్రవేశం 1941లో ధర్మపత్ని సినిమా ద్వారా జరిగింది. అక్కడి నుండి మొదలైన ఈయన సినీ ప్రస్థానం సుమారు 7 దశాబ్దాల పైనే కొనసాగింది. ఈయన నటించిన చివరి చిత్రం మనం. ఇందులో తన కొడుకు అక్కినేని నాగార్జున, అతని మనవడు నాగ చైతన్య, అలాగే చైతు భార్య సమంతతో కలిసి నటించడం విశేషం. ఇప్పటికీ ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున గారు నాన్నగారి ఆఖరి చిత్రం మనంలో కలిసి నటించడం ఎప్పటికీ చెరిగిపోని మధుర జ్ఞాపకం అని చెబుతుంటారు. మరి అలా తన ఫ్యామిలీతో పాటు అక్కినేని అభిమానులందరికీ కూడా మనం ఎప్పటికీ మరిచిపోలేని ఒక స్పెషల్ గిఫ్ట్గా అందించి 2014 జనవరి 22న తన 89వ ఏట దివికేగారు. అలాగే బ్లాక్ అండ్ వైట్ హీరోలలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ను సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి కూడా చెప్పుకోవాలి. 1961లో వచ్చిన కులగోత్రాలు సినిమాలో వెండితెరపై ఒక చిన్న రోల్లో కనిపించిన 1965లో వచ్చిన తేనె మనస్సు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసి గూఢచారి 116 వంటి సాహసోపేతమైన స్టోరీస్ ఎంచుకొని సక్సెస్ సాధించిన డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఇలా సుమారు 5 దశాబ్దాల పాటు వెండితెరపై అలరించిన కృష్ణ గారు ఇటీవలే 2022 నవంబర్ 15వ తారీఖున స్వర్గస్థులయ్యారు. మరి కృష్ణ గారి ఆఖరి సినిమా శ్రీశ్రీ 2016లో వచ్చింది. ఇలాగే మరో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారు 1959లో దైవబలం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా, ముఖ్యంగా 2 హీరోయిన్లతో డ్యూయెట్స్ పడే హీరోగా అశేష మహిళా ప్రేక్షకాదరణ పొందిన గొప్ప నటులు. మరి అలాంటి శోభన్ బాబు గారు ఆఖరిగా నటించిన చిత్రం 1996లో వచ్చిన హలో గురు. మరి శోభన్ బాబు గారు 2008 మార్చి 20వ తేదీన తన 71వ ఏట కన్నుమూశారు. ఇలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు 1966లో చిలక గోరింక సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. అలా 5 దశాబ్దాల పాటు 187కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణరాజు గారి ఆఖరి సినిమా హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ 2022లో వచ్చింది సినిమా. అదే సంవత్సరం 2022 సెప్టెంబర్ 11న తన 82వ ఏట స్వర్గస్థులయ్యారు కృష్ణరాజు గారు. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.